హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అయితే చూద్దామండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా. అలాగే ఈ హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు, అలాగే ఈ హౌస్ ఎక్కడుంది, ప్రతి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా హౌస్ అనేది. ఈ ఫేసింగ్ వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్. ఇది రోడ్ వచ్చి మనకి 33 ఫీట్ రోడ్ అండి. పార్కింగ్ అనేది రోడ్ మీద ఉంటుంది, కంప్లీట్ అయితే లోపలికి అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది పార్కింగ్ అనేది సైడ్ అయితే ఇవ్వడం జరిగింది, స్పేసెస్గా ఉంది. రోడ్ కూడా 33 ఫీట్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా. ఫ్రంట్ డోర్ వచ్చి ఐరన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి కొలతలు వచ్చి మనకి 25.6 ఇంటూ 40 కొలతలతో అయితే 40.6 కొలతలతో అయితే రావడం జరిగింది. సెట్ బ్యాక్స్ వచ్చి మనకి ఇటువైపు మనకి 2 ఫీట్ అయితే రావడం జరిగింది. స్టెప్స్ కింద అయితే మనకి వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఇండియన్ స్టైల్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూద్దామని చూస్తున్నారు కదా. కంప్లీట్గా మనకి ఇక్కడైతే టైల్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు. వెంటిలేషన్కి అవి కూడా మనకు పాయింట్స్ అనేవి తీసుకున్నారు. ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ డోర్ వచ్చేసి మన సాంప్రదాయపరంగా ఏంటంటే 2 డోర్ సిస్టమ్ అనేది పెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, సింగిల్ డోర్ కాకుండా డబల్ డోర్ అయితే రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా బస్తర్ టేక్ అండి, టేక్ డిజైన్ డోర్తో అయితే రావడం జరుగుతుంది. హాల్ చూసారు కదా ఫ్రెండ్స్. ఇది హాల్ వచ్చేసి మనకి 20x10 సైజెస్తో అయితే రావడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ వైపు అయితే మనకి డోర్ అయితే రావడం జరుగుతుంది, నార్త్ కాబట్టి. ఇది చూస్తున్నారు కదా. విండో వచ్చేసి యూపీవీసీ విండోస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రిల్ కూడా వచ్చింది. కంప్లీట్ గేజ్ సిస్టమ్ అనేది కూడా ఎక్కువ ఉన్న గేజ్ అయితే మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రొడక్షన్ అయితే చాలా టఫ్గా ఉంటుంది. ఇక్కడ రూమ్స్ వచ్చి ఎదురెదురుగా అయితే రావడం జరుగుతుంది. వైట్ ఆపోజిట్స్ అయితే రావడం జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. రాయల్ బే డిజైన్ అనేది మనకి ఎలివేషన్లో కూడా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సో లైట్స్ కూడా చూస్తున్నారు కదా. కంప్లీట్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ గుమ్మాలు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది లామినేట్ చూసారా, గ్లాసీ ఫినిష్ లామినేట్లో మనకి డోర్ అయితే రావడం జరుగుతుంది. రూమ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 10x12 సైజెస్తో అయితే రావడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా. రాయల్ పే అయితే ఓ సైడ్ అయితే రావడం జరుగుతుంది. వాల్ అనేది వెస్ట్ సైడ్ వాల్కి అయితే మనకి రాయల్ పే డిజైన్ అయితే రావడం జరుగుతుంది. అటాచ్డ్ వాష్రూమ్స్ ఫ్రెండ్స్. ఇది డోర్స్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి కింద ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా. ఫిక్స్డ్ పై వరకు కూడా మనకి టైల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. అలాగే టాప్లో కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. స్టోరేజ్ పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. స్టోరేజ్ పాయింట్ అనేది చాలా ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి 10x10 సైజెస్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి. ఈ రూమ్లో కూడా డిజైన్స్ అనేవి చాలా హైలైట్గా అయితే రావడం జరుగుతుంది. నార్త్ వైపు అయితే మనకి రాయల్ పే డిజైన్ అనేది తీసుకున్నారండి. ఇక్కడ వాల్కి స్విచెస్ కానీ ఇవన్నీ కూడా కంపెనీ అయితే తీసుకున్నారండి. అడ్రస్ వచ్చేది మనకి సర్పవరం దగ్గరలో పనసపాడు ఏరియా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వాటర్ కూడా స్వీట్ వాటర్ ఏరియా అండి. సర్పవరం జంక్షన్కి అయితే 3 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. స్కూల్స్ కూడా చాలా దగ్గరగా అయితే రావడం జరుగుతుంది. పొల్యూషన్ అలాంటిది ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో. కంప్లీట్గా లోన్ వచ్చేసి మనకి 80% వరకు అయితే లోన్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ వచ్చి మనకి 57 lakhs అయితే చెప్తున్నారండి. నెగోషియబుల్, ఇది మాట్లాడుకోవచ్చు అనేది. టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి అయితే కిచెన్ అయితే చూద్దామండి.
ఇది కిచెన్ ఏరియా కంప్లీట్గా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి. కిచెన్ అనేది చూస్తున్నారు కదా, చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ యూనిట్ ఇది, సింక్ ఏరియా ఇది, గోడకు కూడా మనకి టచ్ అవ్వకుండా వాస్తు ప్రకారంగా కంప్లీట్గా తీసుకోవడం అయితే జరిగిందండి. టైల్స్ కూడా మనకి కంప్లీట్గా మన హైట్లో ఓ 10 feet వరకు కూడా మనకి టైల్స్ అనేది కవర్ చేశారు. ఇది ఆయిల్ కానీ ఏదైనా పడినప్పుడు మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఇది క్లీనింగ్ ఏరియా. అలాగే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా చూపిస్తాను మీకు. ఇది వాషింగ్ మిషన్ పాయింట్ ఏరియా ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, ప్లగ్ వచ్చింది ఇక్కడ.